సో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు కేఆర్ఎఫ్ కంచర్పాలెం కిషోర్ గారు. సో హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్. కనిపిస్తుందిలెండి. సో ఇండస్ట్రీకి రావడం ఎలా జరిగింది అసలు? మీకు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడైనా అనిపించిందా? లేకపోతే ఎలా? నేను థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. హ్మ్. సో, ఇండస్ట్రీకి రావాలని ఆశ ఉంటది కానీ కొన్ని హ్మ్. కాంప్రమైజెస్ వల్ల రాలేకపోయాను. హ్మ్. సో, 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఈజ్ మై ఫస్ట్ మూవీ. హ్మ్. సో, మా మహాగారి దయ వల్ల హ్మ్. ఇండస్ట్రీకి రావాల్సొచ్చింది. ఓకే. రాగలిగాను. ఆ! యాహ్! ఓకే. మొత్తానికి కేఆర్ఎఫ్ కంచర్పాలెంలో యాక్ట్ చేసి యాహ్! అక్కడి నుంచే కదా మీ కెరీర్ స్టార్ట్ అయింది మూవీస్‌కి? ఎగ్జాక్ట్‌లీ. అవునండి. ఓకే. అసలు ఇక్కడ నుంచి క్రూ వచ్చి అక్కడ స్టార్ట్ చేయడం వల్ల 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ మొత్తం అక్కడ జరగడం వల్ల 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అని పెట్టారా? అవును. ఓకే. మీ ఫాదర్ కూడా యాక్ట్ చేశారని విన్నాను నేను. అవునవును. ఓకే. ఇందులో హీరోస్ ఫ్రెండ్ మా ఫాదర్. హ్మ్. తమ్మారావు అనే క్యారెక్టర్ చేశారు. మొత్తానికి ఊరందరిని 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' అవును. చూపించేశారు. అవును. ఓకే. చిన్నప్పటి క్యారెక్టర్స్ కానీ అవును. కేశవది 3, కూడా 4 అదేనా? మెంబర్స్ హ్మ్. తప్పితే మిగతా రిమైనింగ్ కాస్ట్ అంతా కూడా కంచరపాలెమే. కంచరపాలెం లోకల్ మొత్తము. పీపులే. ఓకే. అసలు యాహ్! డిఫరెంట్ థింగ్ ఇప్పటికి కూడా 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అంటే అవును. ఏదో ఒక మూలన మోగుతూనే ఉంటది 'కేర్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. కంచరపాలెం' నన్ను అని. చూస్తే ఎవరన్నా అంటే చాలా చాలా సినిమాలు చేసిన తర్వాత కూడా ఆ! ఆయన 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అనే అంటారు. ఆ! సో, దట్ ఈస్ ద బ్రాండ్ అవును. కంచరపాలెం. ఫస్ట్ మూవీ అనేది బాగా ఎక్కువ మందికి ఫస్ట్ మూవీయే కలిసి రాదు. అవును. సో, మీకు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' కలిసొచ్చిందనుకోవచ్చు. ఆబ్వియస్‌లీ. ఆబ్వియస్లీ. కంచరపాలెం లేకపోతే ఈరోజు నన్ను పిలవరుగా. థియేటర్ ఆర్టిస్ట్‌గా చేసేవాళ్ళు గదా! ఎప్పుడైనా మూవీస్‌లో చేస్తాను అని ఎప్పుడైనా అసలు అనుకున్నారా ఎప్పుడైనా? అంటే చేస్తే బావుంటది అనుకున్నాను గానీ, హ్మ్. చేస్తానే అనుకోలేదు. యాహ్! చేస్తాననుకోలేదు. అనుకోలేదు. ఓకే. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' రాంగానే ఇంకా అదొక మొత్తం యాక్సిడెంట్‌గా వచ్చినటువంటి అవకాశం 'కేర్ ఆఫ్ కంచరపాలెం' హ్మ్. మూవీలో. ఓకే. యాహ్! సో, ఎలా అనిపిచ్చింది ఆ 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' స్టార్ట్ చేయడము, మూవీ చేయడం? ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి అది. హ్మ్. మంచి ఎక్స్‌పీరియన్స్. అంటే ఆహ్, వెంకటేష్ మహాగారితో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. హ్మ్. అంటే నాకు స్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది గానీ, హ్మ్. కెమెరా ఎక్స్‌పీరియన్స్ లేదు. అవునవును. సో, అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. తర్వాత నా సినీ ప్రస్థానం ఇట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఓకే. యాహ్! ఇప్పటిదాకా చాలా మూవీస్ చేస్తున్నారు అవును. గదా! 'కేర్ ఆఫ్ కంచరపాలెం' తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ గాని, లేకపోతే నచ్చిన హీరోతో చేశారు గదా! ఎవరు అవును. మీకు బాగా నచ్చిన హీరో? ఆబ్వియస్లీ బాస్ 'చిరంజీవి' గారు. 'చిరంజీవి' గారు. యాహ్! 'చిరంజీవి' గారితో కూడా చేశారు కదా మీరు? చేశానండి. ఓకే. ఏది మూవీ? ఫిల్మ్ చేశాను 'ఆచార్య' ఫిల్ము. ఒక మంచి క్యారెక్టర్ చేశాను. బట్ అది బ్యాడ్ లక్ వల్ల ఆ! కొంచెం క్యారెక్టర్‌ని ఎడిట్‌లో పోయిందది. హ్మ్. మీకు అందరూ అర్థమైందా? చెప్పే ఆన్సరే ఆ! అది. ఆ! బట్ అది ట్రూ. ఒక మంచి క్యారెక్టర్ చేశాను 'చిరంజీవి' గారితో. నాకు మంచి హ్మ్. ఎక్స్‌పీరియన్స్ బాస్‌తో. ఓకే. ఐ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్స్. ఓకే. యాహ్! ఎప్పుడైనా మనకి థియేటర్‌కొచ్చేదాకా ఫిల్మ్ తెలీదు కదా! అసలు అవును. ఉంటదా? పోతదా? అని జెప్పేసి. అప్పుడేమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా కొంచెం? ఆబ్వియస్లీ అంటే స్టార్టింగ్‌లో ఆ ఫీలింగ్ ఉండేదండి. మంచి సినిమాలు చేశాను. చాలా పెద్ద క్యారెక్టర్‌లు చేశాను. హ్మ్. అది ఫైనల్‌గా వచ్చేసరికి బ్యాడ్ లక్ వల్ల కొంచెం ట్రిమ్ అవ్వడం గాని, లైక్ ఎడిట్‌లో పోవడం గాని జరిగేది. హ్మ్. అప్పుడు బాగా ఫీల్ అయ్యేటాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాగా ఫీల్ అయ్యి ఏంట్రా హ్మ్. ఇదేంటి అనుకునేవాడిని గానీ, హ్మ్. తర్వాత ఇంకా ఫిల్మ్ చేసామా, వచ్చిన తర్వాత ఇంకా థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ఇది ఫైనల్. అది ఓకే. స్క్రీన్ మీదకి వచ్చిన హ్మ్. తర్వాత తప్ప అవును. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్స్‌పెక్టేషన్ ఏమొద్దు. చేయడం. మన హ్మ్. ధర్మం ఏంటంటే వర్క్ హ్మ్. వచ్చింది వర్క్ చేసుకెళ్ళిపోవడం. సో, చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడినాయి. యాహ్! 'సుధాకర్' గారితో గూడా మీకు మంచి బాండింగ్ ఉంది అని నేను చాలా మంది దగ్గర విన్నా. అవును. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సుధాకర్ గారు అంటే వన్ ఆఫ్ ద నాకొక బ్రదర్ లెక్క. హ్మ్. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమా అయిన తర్వాత నాకొక కాలొచ్చింది. హ్మ్. నా పేరు సుధాకర్ అండి. హ్మ్. నేను ఇలా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' హీరోని. ఆ! చెప్పండి అన్నాను. హ్మ్. అప్పుడు నేను ఇండస్ట్రీకి అంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ప్రీమియర్స్ చేసిన తర్వాత నాకు కాల్ చేశారనమాట. ఓకే. మీది వైజాగే కదా! అంటే హ్మ్. నేను ఆఫీస్‌లో ఉన్నా అన్నాననమాట. హ్మ్. ఎక్కడ ఆఫీస్ అంటే సిరిపురం దగ్గర అని చెప్పా. ఓకే. అయితే నేను ఒక లొకేషన్ పంపిస్తాను అక్కడ రండి. మా ఇల్లు అక్కడే అన్నారనమాట. హ్మ్. సో, సంపత్ వినాయక్ టెంపుల్ అపోజిట్ వాళ్ళ హౌసు. ఓకే. లొకేషన్ పంపిస్తే నేను వెళ్ళా. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆయన బయటకొచ్చి రిసీవ్ చేసుకున్నారు నన్ను. హ్మ్. మా ఇంటికి రండంటే తీసుకెళ్లారనమాట. హ్మ్. తీసుకెళ్ళి నేను ఒక చైర్‌లో కూర్చున్నా. హ్మ్. వాళ్ళ వైఫ్ వచ్చి అక్కడ లెగండి అని చెప్పది. లెగమన్నారు ఏంట్రా బాబు అని కొంచెం అనుకుంటే, సరే ఇక్కడికొచ్చి కూర్చోండి అన్నారు. వాళ్ళ ఫాదర్ మంచి ఆర్టిస్ట్ వాళ్ళ ఫాదర్. హ్మ్. మంచి పెయింటింగ్స్ అవి ఏశారు. హ్మ్. ఆ సోఫాలో కూర్చున్నారు. కూర్చోమంటే కూర్చున్నాను. హ్మ్. సుధాకర్ అన్నయ్య వచ్చి కూర్చున్నాడు నా పక్కన. హ్మ్. వాళ్ళ ఫాదర్ అటువైపు కూర్చున్నారు. హ్మ్. వాళ్ళ వైఫ్ కెమెరా పట్టుకొనొచ్చిందనమాట. పట్టుకొనొచ్చి ఒక ఫోటో తీసింది. ఏంటంటే ఇది సెంటిమెంట్‌గా నాకు కొంచెం సెంటిమెంట్ ప్లేస్ అది. హ్మ్. ఆహ్, ఈ ప్లేస్ అనేది. ఓకే. విజయ్ దేవరకొండ మా ఇంటికొచ్చినప్పుడు ఇక్కడే కూర్చోబెట్టి మా వైఫ్‌తో ఫోటో తీయించాను నేను. సో, ఓకే. మంచి లెవెల్‌లో ఉన్నారాయన. హ్మ్. సో, నాకు నచ్చిన ఆర్టిస్ట్ మీరు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' సినిమాలో చాలా చేశారు. నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. హ్మ్. సో, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి సెంటిమెంట్‌గా ఇక్కడ కూర్చోమని చెప్పి ఫోటో తీపించానన్నాడనమాట. ఆ!
సో అక్కడి నుంచి ఆయనకి నాకు మంచి బాండింగ్, నాకు ఒక మంచి బ్రదర్ లెక్క, ఒక సొంత బ్రదర్ లెక్క. ఓకే. ఓకే. మంచి బాండింగ్. చాలా మంది తర్వాత ప్రవీణ్ అన్న కానీ, భద్రం గారు కానీ, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా భద్రం గారికి ఫోన్ చేస్తారు. అన్న ఇలా ఉందనంటే నువ్వు టెన్షన్ పడకరా ఏం కాదు అంటుంటాడు. సో అట్లా చాలా మంది నేను వర్క్ చేసిన అందరితో నాకు బాండింగ్ బాగానే ఉంటుంది. మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బెస్ట్ మూమెంట్ అనేది ఏమైనా ఉందా? చిరంజీవి గారితో అండి. చిరంజీవి గారితో. ఓకే. చిరంజీవి గారితో బెస్ట్ మూమెంట్ అదే చెప్పాను కదా, నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్స్ అవి. ఇంకా కూడా చేస్తారు. అది గాడ్ గ్రేస్. ఓకే. ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏం రన్నింగ్ లో ఉన్నాయి? చాలా చేస్తున్నానండి. యాత్ర అని, యాత్ర 2 కూడా చేస్తున్నారని విన్నాను. సో మీ క్యారెక్టరైజేషన్ యాత్ర 2లో ఎలా ఉండబోతుంది? రెండు పొలిటికల్ సెటర్లు ఇవన్నీ. అది ఒక పొలిటికల్ ఫిల్మ్ అండి, ఒక మంచి ఫిల్మ్. అది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ తో తీసిన ఫిల్మ్, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్ అది. సో అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే. మొత్తానికి యాత్ర 2లో చూడబోతున్నాం. మంచి పొలిటిషియన్ క్యారెక్టర్ చేశాను. ఓకే. కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, మీకు బాగా అంటే నేను చాలా ఇష్టపడి చాలా నచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉందా ఒకటి? ఆబ్వియస్లీ కేఆర్ఎఫ్ కంచరపాలెం నాకు చాలా ఇష్టం. తర్వాత బామగలాపు ఇష్టం, టైగర్ నాగేశ్వర ఇష్టం. అలాగే నేను చేసిన ఫిల్మ్స్ అన్ని కూడా ఏదో ఒక డిఫరెంట్ గా చేద్దాం అనే ఒక చిన్న ఆశ నాకు. బై గాడ్ గ్రేస్ నాకు డైరెక్టర్స్ కూడా అట్లాగే అవకాశం ఇవ్వడం, సో అట్లా ప్రజెంట్ చేయడం అలా అయింది. ఓకే. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఫస్ట్ కాల్ మీకు ఎవరి నుంచి వచ్చింది? సుధాకర్ గారే. సుధాకర్ గారు. ఓకే. నెక్స్ట్ ఆఫర్స్ చాలా వచ్చాయి. తర్వాత చాలా ఆఫర్స్ నేను రిజెక్ట్ కూడా చేశాను. అప్పటికి నేను ఇండస్ట్రీకి రావాలా వద్దా అని చిన్న థాట్లో, అదే చిన్న డైనమోలో ఉండి వచ్చిన సినిమాలు అంటే నాకు నేను జాబ్ చేసిన దాంట్లో వాళ్ళు లీవ్స్ ఇవ్వరు అనమాట. ఓకే. సో వచ్చిన అవకాశాలు కూడా డేట్స్ ఒక 15 days 20 days అడుగుతుంటే నాకు కుదిరేది కాదు. సో అట్లా రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే. సో వన్ ఫైన్ డే నేను సినిమాల్లో కనిపిస్తున్నానని చెప్పేసి నా జాబ్ కూడా కొంచెం ప్రమోట్ చేశారు నన్ను. వీటికి ఫోకస్ తగ్గింది వర్క్ మీద అని నన్ను ప్రమోట్ చేయడం. వన్ ఫైన్ డే నాకు జాబ్ మీద కొంచెం ఇటువైపు కొంచెం మనసు లాగి నాకు కూడా ఇంట్రెస్ట్ పోయి, సో ఇంక నేను నాకు తమిళ్ నుంచి ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ రీమేక్ తమిళ్లో చేశారనమాట. సో మీ క్యారెక్టర్ మాకు ఇంక వేరే ఆప్షన్ లేరండి, మీరు తప్పకుండా చేయాలంటే, సో నాకు అది కొంచెం బూస్ట్ ఇచ్చింది. ఓకే. తమిళ్ ఒక 10 days పోతే ఇంక ఏం చేస్తావు ఆయన పర్వాలేదని చెప్పేసి ఎవరికి చెప్పకుండా చెన్నై వెళ్ళిపోయాను. నేను చెన్నై వెళ్ళి కేర్ ఆఫ్ కాదల్ అనే సినిమా షూట్ చేశాను. తర్వాత నుంచి నాకు ఇంక వరుసగా ఇది కేర్ ఆఫ్ కంచరపాలెం, అది కేర్ ఆఫ్ కాదల్. కాదల్. ఓకే. ఆ సినిమా నుంచి నాకు ఇంక వరుసగా మేజర్ ప్రాజెక్ట్స్ రావడం, ఇంకా దాంట్లో చేయడం, ఇంకా అక్కడి నుంచి 1 by 1 ప్రాజెక్ట్స్. ఇప్పుడు కూడా ఫుల్ బిజీ ఉన్నారు షెడ్యూల్స్. ఓకే, పర్వాలేదు, దొరకట్లేదు అసలు. కొంచెం సెలెక్టివ్ గా క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఓకే, నాట్ సో దట్ కైండ్ ఆఫ్ బిజీ, బట్ ఓకే, బాగానే ఉంది. ఓకే. మీరు ఏదైనా మూవీ చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్న మూవీస్ ఏమైనా ఉన్నాయా? చిరంజీవి గారి సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమాలు, అంటే చాలా సినిమాలు అండి. మీకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా ఇష్టం నాకు, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ గురువు ఆయన. చిరంజీవి గారు ఒకటైతే కమల్ సార్ ఒకటి. ఓకే. ఆయన కూడా డిఫరెన్షియేషన్ చాలా ఉంటాయి. అవును. దశావతారం గురించి మీ మాటలు ఏదైనా అంటే ఇంకా ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువనండి, వాళ్ళు లెజెండ్స్. అసలు అన్ని క్యారెక్టర్స్ మార్చారు కదా. అవును. ఒకవేళ మీకు అన్ని క్యారెక్టర్స్ మార్చే అంత ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్లీ దట్స్ చాలా గ్రేట్ ఫీలింగ్ కదండి అది. సో అంతలా చేయగలం లేదు మనకి దేవుడరికి, కానీ అదొక ఛాలెంజింగ్ గా తీసుకుని ఏదో చేయాలంతే. సో ఇప్పుడు హీరోగా ఏం ఛాన్సెస్ రాలేదా? నన్ను చూసేవాడు, మీరు హీరోయిన్ గా చేస్తే నేను హీరోగా చేస్తా. సరే, ఓకే. ఒక లీడ్ గా ఒక సినిమా చేశాను నేను. అంటే అది హీరో అనే వర్డ్ దానికి చాలా పెద్దది, అంటే నాకు హీరో అనే పదం చాలా పెద్దది. లీడ్ ఆ సినిమాకి అదే క్యారెక్టర్ లీడ్. సో క్యారెక్టరైజేషన్ ఫిల్మ్ అనమాట అది. సో అట్లా ఒక 2 films చేశాను నేను. సో అది నడుస్తున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్స్ అవుతున్నాయి. ఓకే. మీరు లీడ్ ఇస్తా అంటే నేను ఎందుకు చేయను చెప్పండి. సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నా, అది నిజమని? ఆబ్వియస్లీ. అవునా? ఓకే. అసలు ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది? అంటే కొంచెం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కొంచెం బాగా యాక్టివ్గా ఉండేటోను. సో అంటిల్ మై మ్యారేజ్ వరకు కూడా చాలా యాక్టివ్ నేను. సో అమ్మాయిలు కూడా బాగా ఫాలోయింగ్ ఉండేది. మ్యాజిక్ షోస్ అన్ని, నేను మెజిషియన్ యాక్చువల్లీ. సో డాన్స్, మ్యాజిక్ షోస్, కల్చరల్ యాక్టివిటీస్ లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. సో స్కూల్ నుంచి నాకు కొంచెం బాండింగ్ బాగానే ఉండేది అమ్మాయిలతో. అంటే నాట్ లవర్ బాయ్ అని చెప్పలేను కానీ, బట్ బాగానే అమ్మాయిల ఫ్రెండ్షిప్ అది ఉండే. ఒక అమ్మాయి బాగా నచ్చింది, అమ్మాయికి ట్రై చేశాను. అసలు అంత మందిలో ఆ అమ్మాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు? ప్రేమ గుడ్డిది అంటారు కదండి. ఏంటండి మీ వైఫ్ గారు విన్నారంటే అండి? ఇప్పుడు మా వైఫ్ కాబట్టి చెప్తున్నాను నేను. అంటే దేవుడు ఒకరికి రాసి పెట్టేస్తాడు అనమాట. సో ఇంకా తూచా తప్పకుండా వాళ్ళకి వెళ్ళి ఇంకా వాళ్ళకి బండి అయిపోవడమే. ఓకే.
అసలు అట్లా ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? సూపర్ అండి. లవ్ మ్యారేజ్ కాబట్టి అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది. మీరు సో ప్రపోజ్ నాకు చేశారా బాగానే ఫస్ట్? అది తెలియదు, నాకు గుర్తులేదు ఎవరు ప్రపోజ్ చేసాం ఏంటన్నది. సో మాట్లాడడం అయితే ఎవరు స్టార్ట్ చేశారు? పోనీ నేనే మీరు మాట్లాడారా? అయితే మీ సైడ్ నుంచి లవ్ అయితే. అంటే నాకు క్లాస్లో చాలా మంది అంటే ఉమ్, నా ప్రీవియస్ లవ్స్ కోసం కూడా తెలుసు తనకి. ఆ, సో కొంచెం మొరటగా బిహేవ్ చేసేదే. నేను ర్యాష్గా ఉండేవాడిని కాలేజ్లో. ఓకే. కాలర్ ఎత్తి ఆ, చేతి నిండా బ్యాండ్స్ ఉండేవి, రింగ్స్ ఉండేవి, ఫుల్ బ్యాక్ హెయిర్ ఉండేది. ఓకే. ఒక పాకెట్లో బుక్ మడత పెట్టుకుని బ్యాక్ పాకెట్లో వెళ్ళి 9 o'clock కాలేజ్ అయితే 9:30, 10 o'clock వెళ్ళేవాడిని. సో మా సార్స్ కూడా నన్ను ఏమనేవాళ్ళు కాదు. మ్యాథ్స్ నేనంటే కొంచెం ఇంప్రెస్ వాళ్ళకి. అంటే ఓకే. ఇట్లా యాక్టివ్గా ఉంటాడు, బాగా చదివేవాడిని నేను. సో అందువల్ల మ్యాథ్స్ నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నేను అలాగే బిహేవ్ చేసేవాడిని. ఓకే. ఈ రూడ్ పర్సన్ అని చెప్పి ఆమె ఒక ప్రింట్ వేసుకుంది. బట్ ప్యూరిటీ ఆఫ్ లవ్ చూసి లాస్ట్గా క్లైమాక్స్లో పడక తప్పలేదు. పడక తప్పలేదు. తప్పలేదు. ఓకే. మీరు పడక తప్పలేదా? మేడం తనే. పడక తప్పలేదు. ఓకే. మీరు ట్రై చేశారు కాబట్టి అవును. పడ్డారు. అప్పట్లో క్రేజీ అంటే ఎవరొకరు అంటే కాలేజ్ మొత్తంలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు కదా ఎవరైనా. ఆళ్ళు ఖచ్చితంగా ఎళ్లి ప్రపోజ్ చేస్తే ఎందుకు పడరండి వాళ్ళు? ఆ, ఆ! అంటే అదే చెప్తున్నా కదండి. హ్మ్. కొంచెం టైం పట్టింది కానీ బట్ మొత్తానికైతే పడేశారంటారు. అంతే. ఓకే. ఇప్పుడు లైఫ్ అంతా ఓకే. అంతా ఓకే. సో ఎప్పుడైనా స్ట్రగుల్స్ అయ్యారా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమన్నా? స్ట్రగుల్స్ కామన్ అండి. హ్మ్. దాన్ని అంటే ఇష్టమైన పని కష్టమైనా కూడా తప్పదంటారు కదా. సో కమర్షియల్‌గా స్ట్రగుల్స్ ఏమన్నా స్ట్రగుల్స్ అయ్యారా? అదే కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ మీన్స్ అదే కదా. స్ట్రగుల్స్ తప్పవు బట్ ఓకే, ఓకే. ఐ కెన్ మూవ్. యా. ఆఫ్టర్ ఇండస్ట్రీ బావుందా? బిఫోర్ ఇండస్ట్రీ బావుందా? బిఫోర్ ఇండస్ట్రీ హ్మ్. నేను ఉన్నా కూడా నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన యాక్ట్స్ ఏవి కూడా నేను వదలలే. హ్మ్. నేను జాబ్ చేస్తూ సైమల్టేనియస్‌గా మ్యాజిక్ షోస్ చేసేవాడిని, హ్మ్. యాంకరింగ్స్ చేసేవాడిని, ఫోక్ సింగింగ్‌లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నేను. హ్మ్. సో ఈ కల్చరల్ ఈవెంట్స్ ఎప్పుడు వదలలేదు నేను. హ్మ్. సో నాకేంటంటే ప్యాషన్ కల్చరల్ అంటే. హ్మ్. ఈ డ్రామా కైండ్ ఆఫ్ అన్నీ కూడా. ఓకే. సో జాబ్ చేస్తూ వీటిని చేసేవాడిని. ఓకే. అంటే 120, 130 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళి మ్యాజిక్ షో చేసుకొని వచ్చేవాడిని. నాకు అంత ప్యాషన్. ఓకే. సో అప్పుడు అది బాగానే ఉండేది. ఆఫ్టర్ ఇండస్ట్రీ ఇది బాగుంది. ఓకే. Yeah. ఎప్పుడైనా డెడికేషనే కదా! అంతే. సో ఇప్పుడు మీరు 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' ఒక సాంగ్ పాడారని విన్నాను. అవును. నిజంగా పాడారా? అంటే మీరు విన్న సొల్లు అనుకున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది సింగర్స్ బయటికి రావట్లేదు. పాడుతున్నారు గానీ చాలా నేను అంత ప్రొఫెషనల్ సింగర్ ఏం కాదు కానీ ఫోక్ సింగర్ నేను. ఆ! సో అందులో ఒక 2 సాంగ్స్ అప్పుడు మా డైరెక్టర్ గారు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఓకే. నేను బాగా ఒక బల్ల మీద గాని, బండి దొరికి దేని మీదైనా బాగా డ్రమ్స్ వాయిస్తాను నేను. ఓకే. డ్రమ్స్ కొడుతూ పాటలు పాడుతూ ఎంటర్‌టైన్ చేసుకునేది. ఏదో బాగుంది పాడే సినిమాలు అన్నారు ఆయన. ఆ! సో పాడాను అట్లా. ఓకే. అంతే. అలా కాస్త మేబీ ఏమన్నా ఫ్యూచర్‌లో సింగర్ అవ్వబోతున్నారా? ఫోక్ సింగర్ అదేం ఏమన్నా కాదండి. అవ్వబోతున్నారా? ఫోక్ అయితే పాడగలను నేను. ఆ! ఫోక్ అయితే బానే పాడతాను. ఓకే. ఏదన్నా ఎక్కడైనా ఒక ఏమంటారు ఒక మనిషిని చూసి కానీ లేకపోతే ఒక వెదర్‌ని గాని చూసి ఏమన్నా అంటే క్రియేట్ చాలా చేసుకొని సాంగ్స్ నా దగ్గర గ్యాదరింగ్స్ ఉండేవండి. ఓకే. సో ఎవరైనా కాన్సెప్ట్ చెప్తే కాన్సెప్ట్ మీద డెఫినిట్‌గా పాడేవాడిని నేను. ఓకే. యాహ్! సో ఇప్పుడు నా కోసం ఒక పాట మీ పాడతారా? కోసం? నా కోసం. చాలా సాంగ్స్ ఉన్నాయి. ఏ ఊరు మీది? కడప. అమ్మ బాబోయ్! కడప పిల్లలా కనిపించట్లేదు మీరు. సరే నా కోసం ఒక కడప సాంగ్. అంటే గురుగారు లేదు నా నేమ్ మీద పాడండి చాలు. శ్రీనివాస్ గారి పాట గుర్తొస్తుంది నాకు. కడప జిల్లాకెళ్ళి నేను బాబు, ఆ కుర్ర పిల్లనే చూసినాను బాబు, అయ్యో! కందిపప్పు నడుము ఉంది కంది రేగ సాయనుంది అయితే మీ లాభము బాబు, ఆమె భయం అంటే ఎరగనంది బాబు, నాటు బాంబులెన్నో తెచ్చి మూటు సరసమాడమంది పెళ్ళెప్పుడవుతాంది బాబు. ఇది కడప పిల్ల మీద సాంగ్ అనమాట అది. ఓకే. నా కోసం ఇప్పుడు డెడికేట్ చేసారా? యాహ్! కడప నుంచి. అంతే. ఓకే. అసలు ఎంత ఈజీగా ఒక చెప్పంగానే అదే చెప్తున్నా. అది నేను క్రియేట్ చేసింది కాదండి. అంటే ఒక కాన్సెప్ట్ మీద చాలా వరకు నాది స్టోరీస్ ఉన్నాయి. నాకు అవే ఈవెంట్స్ ఎక్కువ చేసేటోడిని ఆ ఈవెంట్స్. సో ఆ కాన్సెప్ట్ మీద ప్రతి కాన్సెప్ట్ మీద నాకు చాలా వరకు గ్యాదరింగ్స్ ఉన్నాయి. సో కాన్సెప్ట్ చెప్పిన వెంటనే దానికి లింక్ చేసుకొని పాడుతూ ఉంటాను అనమాట. అలాగే నేను రాసుకున్న పాటలు కొన్ని ఉన్నాయి. అట్లా. ఓకే. సో ఫ్యూచర్‌లో ఏమైనా డైరెక్టర్ అవ్వబోతున్నారా? నాకైతే ఎందుకండి అంత ఇప్పటిదాకా పెద్దగా నవ్వారు? లేదు ఇప్పటిదాకా ఆ థింక్ అయితే ఆ థింక్ రాలేదు. బట్ ఏమో తెలీదండి. చెప్పలేము. అంతే. మైండ్ ఎటు వస్తారేమో నాకు మారుస్తాడో దేవుడు భగవంతుడి దయ అది. యాహ్! కానీ ఇప్పుడు చాలా మంది చేసేవాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతున్నారు కదా! అవునండి. చాలా మంది హీరోస్ డైరెక్షన్ చేస్తున్నారు. మనకి దాని మీద బాగా అవగాహన రావాలి. చాలా నేర్చుకోవాలి. అప్పుడేమైనా ఛాన్స్ ఉంటే చేయొచ్చేమో తెలీదు. ఓకే. ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్‌లో లైక్ చేసే క్యారెక్టర్ ఏంటి? అంటే అన్నీ ఇంపార్టెంటే. యాహ్! బాగా లైక్ చేసే క్యారెక్టర్.
అదే చెప్పాను కదండి, కంచరపాలెం, బామకలాపం, టైగర్ నాగేశ్వరరావు. ఉమ్. ఓ, ఒకటే అండి నేను అడిగింది. బాగానా ఆ. బామకలాపం, భామకళ. ఓకే. చాలా బాగుంది టైగర్ movie. నాగేశ్వరరావు కూడా. సో ఇప్పుడు నార్మల్గా మీకు టైగర్ నాగేశ్వరరావు చేశారు కదా మూవీ. సో ఆయనతో బాండింగ్ చాలా మంచిగా ఉందని విన్నాను, చాలా డేస్ చేశారంట. అవును. సో నార్మల్గా ఆయనతో మీకు చాలా మంచి బాండింగ్ ఉంది అని విన్నా. సో ఎలా ఉంటుంది ఆయనతో మీ బాండింగ్? సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, ఆయన బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, అది సినిమా వరకే. అవును. ఉమ్, సో రవి సార్ అంటే మంచి రెస్పెక్ట్ పర్సన్ ఆయన, ఉమ్, బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. సో మంచి టిప్స్ చెప్తారు, ఆయన చెప్తారు. ఉమ్, ఉమ్. బాగా ఎంజాయ్ చేసినండి ఆయనతో. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా? ఆయన ఏది కూడా ఎక్కువ థింక్ చేయరండి, ఎక్కువ దేనికోసం ఎక్కువ ఆలోచించరు. ఉమ్, స్పాట్లో డెసిషన్ ఉంటుంది ఆయనది, ఉమ్, అది బాగా నచ్చుతుంది నాకు. ఉమ్, ఏదైనా లైట్ తీసుకుంటారు, ఓకే. సో టైమింగ్ బాగుంటుంది, ఉమ్, సరదాగా ఉంటారు. ఉమ్, ఆయన వర్క్ మూడే, ఉమ్, సో అది బాగా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. ఉమ్. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు. అవును. ఓకే. టైమింగ్ Yeah, టైమింగ్ ఇస్ timing మోస్ట్ చాలా ఇంపార్టెంట్. సూపర్ టైమింగ్ ఆర్టిస్ట్ ఆయన, ఓకే. ఫుల్ ఎనర్జెటిక్ ఆర్టిస్ట్. సో మీరు కంచరపాలెం సాంగ్ పాడారు కదా, సో ఆ సాంగ్ మా కోసం ఇప్పుడు ఒక్కసారి వినాలని ఉంది. సో అందుకని అందులో ఒక 2 సాంగ్స్ పాడానండి, జస్ట్ ప్యారడీ సాంగ్స్ అవి. ఉమ్, అందులో సొట్ట బొగ్గలవో సిన్నది, ఉమ్, నేను కన్ను కొడితే సిగ్గుపడుతుంది, కొంటెగా చూస్తుంది, మురిసిపోతుంది, చాటుకు రమ్మంటే చీ అంటది, అది టాటా ఏసీలో వస్తుంది, దనమ్మ టాటా చెప్పిపోతుంది, కప్పున పూలెట్టుకొని ఊరవతలకొస్తుంది, నానా తెప్పలు పెట్టి ఊరించిపోతుంది, అది మేడ మీదకు రమ్మంటది, ముట్టుకుంటే ఊ అంటది. అది నేను రాసింది అది. మీరు రాశారు ఆ, నేను రాసింది. ఓకే. తర్వాత కలకత్తా కాలి పరమ గయాలి ఉమ్, కాబోయే నా ఆలి, చాలడు నీకు మహమ్మదు ఆలి, చూపవే నాపై జాలి, తీయని తెల్ల బెల్లం జీడి ఆవకాయ జాడి పిల్లని బాడి. ఉమ్, అదొక సాంగ్ రాసి పాడింది అది. ఓకే. ఇప్పుడు ఈ ఇన్ని 2 సాంగ్ ప్యారడీ సాంగ్స్ నేను పాడా. ఓకే. మీరే రాశారు, మీరే ఆ, పాడారు. కానీ ఇప్పుడు కూడా ఏమన్నా ఈ మూవీ తర్వాత సాంగ్స్ రిలీజ్ అయి ఉంటాయి కదా, అవును. సాంగ్స్ చూసి ఏమన్నా మీకు ఆఫర్స్ వచ్చాయా మరి? ఒక సాంగ్ పాడమని ఆఫర్ వచ్చింది, ఒక సాంగ్ పాడాను, బట్ ఇంకా రిలీజ్ కాలేదు అది. ఉమ్, ఉమ్, అంటే నేను పెద్ద ఇంట్రెస్ట్ ఏం కాదండి సింగర్ గా, ఉమ్. సో నా బట్ ఫోకస్ చాలా బాగా పాడుతున్నారండి. నాకంట అంటే నాకు యాక్టింగ్ మీద బాగా ఫోకస్ అండి ప్రజెంట్. ఆ, సో దీని మీద ఫోకస్ చేశాను కాబట్టి ఇంక మళ్ళీ ఆ లైన్ లోకి వెళ్ళదలుచుకోలే. ఇది గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమన్నా అదేం లేదు, ఇంట్రెస్ట్ ఆ. లేదు. అడగలేదు, అడిగారు కదా. అడిగినవి ఉన్నాయండి, బట్ నేను అంటే తక్కువ అడిగినవి, అడిగిన వాటికి పాడినవి కూడా ఉన్నాయి. సో మీరు సాయి కుమార్ గారిది ఒక డైలాగ్ చెప్పి బాగా వైరల్ అవుతున్నారు ఈ మధ్య. ఆయన నేను కలిపి చెప్పాము డైలాగ్ అదే అదే షూట్ గ్యాప్ లో కలిపి- సార్తో, సార్ నాకు మీతో షేర్ చేసుకోవాలని ఉందండి మ్. మైసభ గట్టు డైలాగ్ అంటే ఆ. తప్పకుండా అని చెప్పి ఆయన నేను కలిపి చెప్పాం అనమాట డైలాగ్. ఒకసారి ఆ డైలాగ్ మా కోసం. సభాభవన ఉద్యానవనముల ఎంత రమణీయముగానున్నది, వివిధ ఫలపురాణత సాకాశిక తరువరి విరాజితంబు, రాజిత తరుస్కంద సామాశ్రిత దివ్య సురబుల పుష్ప వల్లీమ తల్లిక సంబాసురంబు, బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమణ కోమల ఝంకార నినాద మేదరంబు, మేదుర మధుకర గణ గణాగణ సంకానార్తన క్రీడాభిరామ మయూరు వార విస్తృత కలాప రమణీయంబు, రమణీయ కోమల కలాప లాప మంజుల దోహత ధూప ధూమాంకర సంకీర్ణంబు, సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు, ఆహా ఇయా రామ సౌకర్యం అత్యంత మనోహరంబు, దినదినానేక నూతన రామావలోక రంజిత కౌరవ వంశవర్ధన మన ప్రమోద వహంబగు నీ నిక్కటంబు తక్కువలకు అద్భుత దర్శనీయం బగుట నిర్వివాదాంశములు కావుననే మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరమును పర్యంత మేకగ్రీవముగా దీని గురించి వర్ణించుట, ఆయన నోవిందల ఫలకుస్మాజానములు మహదానందములు కలిగించుచున్నవి, కాసారమా ఇది ఉండి లేనట్లను లేక ఉండినట్లను కనబడుచున్నది. ఈ డైలాగ్ని ఆయన షేర్ చేసుకుని చెప్పాను. అసలు ఎంత గుర్తుపెట్టుకొని అసలు నాకు అది పౌరాణికం అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఆ మైసభ ఘట్టం బాగా చేసాను నేను కూడా, ఏకపాత్ర అభినయం. సో లక్కీగా ఆయన్ని కలవటం, ఆయనతో వర్క్ చేయడం, ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆయన యాక్సెప్ట్ చేసి నాతో అవకాశం ఇచ్చారు. కేర్ ఆఫ్ కంచరపాలెం తెలుగులో చేశారు, కేర్ ఆఫ్ కాదల్ తమిళ్లో చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ అనుకుంటా కదా వేరే లాంగ్వేజ్ లో చేయడం. అవునండి, మీరు వెళ్ళి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో అందులో హేమంబర్ జాస్టి గారు డైరెక్టర్, ఓకే, చాలా మంచి నాకు మంచి అవకాశం ఇచ్చారు.
నేనంటే బాగా ఇష్టం చూపించారు ఆయన. మ్మ్. సో రెస్పెక్ట్ కానీ, ద వే ఆఫ్ రిసీవింగ్ కానీ, తమిళ్ పీపుల్ అంతా కూడా అండి అక్కడ మంచి మ్మ్. రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. అంటే మంచి తెలుగులో బాగా మ్మ్. బ్లాస్ట్ అయింది ఆ క్యారెక్టర్. ఓకే. సో నాకు బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తమిళ్ మీకు వచ్చు కదా, యా, ఐ కెన్ మేనేజ్. మేనేజ్ Yeah, చేస్తారు. డైలాగ్ అదంతా అక్కడ Ah, ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి? తమిళలోనండి. అందరు ఆబ్వియస్లీ అందరూ తమిళ. డైరెక్టర్ గారికి తెలుగు బాగా వచ్చు. తెలుగు బావచ్చు. Ah, అయితే ప్రాబ్లం Yeah. లేదు. ఓకే. సో మంచి ఎక్స్పీరియన్స్ మంచి తమిళ్ కూడా. experience, super ఓకే. experience. ఇప్పుడు ఏమన్నా వేరే లాంగ్వేజెస్ లో ఏమన్నా మూవీస్ చేస్తున్నారా ప్రెసెంట్? అంటే తమిళ్ రీసెంట్గా ఒక ఫిల్మ్ చేశాను, అండ్ కన్నడ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను ప్రజెంట్. సో ఇప్పుడు మీరు ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ గారితో గేమ్ చేంజర్ అనే మూవీ రాబోతుంది కదా, దాంట్లో మీరు చేశారు అని నేను విన్నాను. అవునండి. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఎలా ఉండబోతుంది మూవీ? శంకర్ గారి మూవీ ఎలా ఉండబోతుంది అన్నది ఆడియన్స్కి కానీ ఇండస్ట్రీలో అందరికి కానీ, ఆయన లెజెండరీ డైరెక్టర్. సో రోబో మూవీ అసలు దాంట్లో డౌట్ లేదు. వండర్ఫుల్ మూవీ. సో ఆయనతో ఎక్స్పీరియన్స్, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన మంచి సపోర్టర్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచి బ్రిలియంట్ మైండ్ ఉన్న డైరెక్టర్ గారు ఆయన. సో సూపర్. ఆ టైంలో ఆయనతో బాగా ఎంజాయ్ చేసి చేశాను నేను వర్క్. ఓకే. యా, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? ఇట్స్ గుడ్ క్యారెక్టర్ అండి, మంచి క్యారెక్టర్, బాగానే ప్లే చేశాను. మంచి ఎక్స్పెక్టేషన్ Obviously, పెట్టుకోవచ్చు. obviously. అది శంకర్ గారు కూడా బాగా రికగ్నైజ్ అదే కాంప్లిమెంట్స్. మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు శంకర్ గారు కూడా. సో నేను అది శంకర్ గారి కాంప్లిమెంట్ నేను ఎప్పుడు లైఫ్ లో మర్చిపోలేను. అది ఒకటి బాగా బూస్ట్ ఇచ్చింది నాకు బాగా. అది కూడా మంచి ధైర్యం ఎప్పుడు తీసుకొచ్చింది. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది మరి? అది రిలీజ్ ఇంకా షూట్ ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది. చాలా Yeah. 3-4 years నుంచి చేస్తున్నాను. అది చాలా పెద్ద ఫిల్మ్ అండి అది. అదే Yeah. అది ఇంకా ఎంతవరకు కంప్లీట్ అయిందో నాకైతే తెలియదు, బట్ నా పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎన్ని డేస్ చేశారు అసలు? నేను అది 18 days చేసిన వర్క్. 18 days చేశారు. ఓకే. బట్ మీ పోర్షన్ అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది. మంచి క్యారెక్టర్ తో రాబోతున్నారు గేమ్ చేంజర్ లో. గుడ్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. సో గేమ్ చేంజర్ మూవీలో హీరో గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? చేసినవన్నీ కూడా హీరో గారి కాంబినేషన్ అండి. అసలు ఎలా ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు మన హీరో గారిది? హీరో గారినా చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. రామ్ చరణ్ గారిని ఇప్పుడు దాకా చూసే కంటే కొంచెం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్ గా రాబోతుంది గేమ్ చేంజర్. డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఆయన అది ఫుల్ఫిల్ చేస్తారు ఆయన. ఓకే. చరణ్ గారు చెదగొడుతున్నారు ఆయన అందులో. సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. ఓకే. మెగా ఫ్యామిలీ అందరికి ఒక మంచి ఫిల్మ్ అవుతుంది అది. ఓకే. గేమ్ చేంజర్ కొత్తగా రాబోతుంది కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ యాక్టింగ్ ఉంటుంది అన్నట్టు, మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఆయన. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. ఓకే. ఆడియన్స్ కి మొత్తానికి ఆబ్వియస్లీ మంచి రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా అందరికి. పవర్ఫుల్ క్యారెక్టర్ అయింది, అండ్ ఆయన చెత్త కొట్టేస్తున్నారు దాంట్లో. ఓకే, చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు కాంబినేషన్ సీన్స్ రాబోతున్నాయి కాబట్టి, ఆయనతో వర్క్ చేశారు కాబట్టి, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఎలా ఉంటారు సెట్ లో? కూల్ అండి, చాలా కూల్ పర్సన్ ఆయన. ఓకే. సో రామ్ చరణ్ గారు కూడా మంచి సపోర్టివ్ పర్సన్, చాలా కూల్ గా ఉంటారు ఆయన. ఫస్ట్ అంతా నన్ను రికగ్నైజ్ చేయలేదన్న, తర్వాత నాకు చిన్న ఫైన్ డే సార్ మై సెల్ఫ్ కిషోర్ అండి, ఇలా కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చేశాను కదా, నత్తి క్యారెక్టర్ అంటే అప్పుడు రికగ్నైజ్ చేసే అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు ఆయన. ఓకే. సో అంత నేను కూడా పెద్దగా వెళ్ళాలి కలవాలి మాట్లాడాలని వాళ్ళని డిస్టర్బ్ చేయండి నేను స్టార్స్ ని. సో మన వర్క్ మనం చేసుకోవడం. కానీ ఆయన చాలా సెట్ లో అసలు ఎక్కువ మాట్లాడరంట కదా? అంతే, ఎక్కువ ఏం మాట్లాడతారండి. మెగా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా డీసెంట్ ఉంటారండి. ఇప్పుడు లైక్ రామ్ చరణ్ గారు చాలా అంటే చాలా బాధ్యతతో కూడుకున్న వ్యక్తి అయిన, చిరంజీవి గారి కొడుకు. అవును. సో ఆయన అంత బరువు మోస్తూ కూడా ఈజ్ వండర్ఫుల్ పర్సన్. ఇంకా ఆయన కోసం ఇంకా మాక్సిమం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో చాలా కూల్ పర్సన్ అని. అలాగే సాయిధరం తేజ్ గాని, తర్వాత పంజాగా వైష్ణవ్ తేజ్ గాని, చాలా రెస్పెక్ట్ పర్సన్, నాకు చాలా ఇష్టం పర్సనల్ గా. వాళ్ళందరూ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? పంజాగ్ గారితో నేను వర్క్ చేశాను నేను, వైష్ణవ్ తేజ్ గారితో రీసెంట్ గా ఆదికేశ్ అని. సో ఆయన చాలా జోవెల్ గా ఉంటారు, అంటే మంచి రెస్పెక్ట్ ఆయనకి. సార్ 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 అంటుంటారు, చాలా సూపర్ పర్సన్ ఆయన, చాలా మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఆయన. సాయిధరం తేజ్ గానీ, ఆయనతో నేను వర్క్ చేయలేదు, వైష్ణవ్ తేజ్ గారితో వర్క్ చేశాను. సో చాలా డీసెంట్ పర్సన్ ఆయన కూడా, వైష్ణవ్ తేజ్ గారు. ఓకే, మొత్తం డీసెంట్ ఫ్యామిలీ అసలు. చాలా మంది అందరూ అలాగే ఉంటారండి. మ్యాక్స్ స్టార్స్ అందరూ కూడా వాళ్ళకి ఒక బాధ్యత ఉంది, ఒక బరువు ఉంటుంది. సో మ్యాక్స్ వాళ్ళ బిహేవియర్స్ అన్ని కూడా చాలా డీసెంట్ గా, ఎవరికి నొప్పించకుండా చాలా బాగుంటారు. అందరూ బాగానే ఉంటారండి. సో ఇంత మంది హీరోస్ తో చేశారు కదా, అసలు ఏ హీరోతో మీ బెస్ట్ మూమెంట్ అనిపించింది? చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు అంటే నాకు
బట్టలు చింపేసుకున్నంత పిచ్చి అవునా? చిరంజీవి గారు, పవన్ ఓకే. కళ్యాణ్. చిన్నప్పటి నుంచి బెస్ట్ మీ ఆ! ఫేవరెట్ హీరో కూడా చిరంజీవి గారు. ఆబ్వియస్లీ. ఓకే. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అంటే చాలా పిచ్చి ఆ! నాకు. ఆ! సో ఆయన మూమెంట్స్ ఇంకా దేనితోటి మ్యాచ్ కాలేవు. చిరంజీవి గారితో ఉన్న మూమెంట్స్. ఓకే. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం కవర్ చేసేసారు మొత్తానికి మూవీస్‌లో. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ స్క్రీన్‌లో అది లేవు. నా బ్యాడ్ లక్ ఏంటంటే అవి స్క్రీన్స్‌కి వచ్చేసరికి అవి ఎగిరిపోయాయి. మిగతా అందరితో కవర్ చేసాం కాబట్టి సో ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెం డైరెక్టర్ గారితో అసలు మీ బాండింగ్ ఎలా ఉండేది? అసలు ఆయన ఎలా సపోర్ట్ చేశారు? మీరు మొత్తం మీ కేర్ ఆఫ్ కంచర్పాలెం విలేజ్‌కి వచ్చిన తర్వాత మీరు సపోర్ట్ చేశారు కదా మంచిగా. మొత్తం ఇంకా కాస్టింగ్ ఆయన కానీ కూడా కంచరపాలెం బ్యాచ్‌లో కలిసిపోయి అందరితో బాగా మింగిల్ అవుతాడు ఆయన. ఆ! వెంకటేష్ మహాగారు. అంటే ఇప్పుడు ఆయన కూడా కంచరపాలెం పర్సన్ అని మేము చెప్తాం అందరికి కూడా. ఓకే. మా ఇంట్లో పర్సన్, మా పర్సన్ అని చెప్పుకుంటాం. అంత బానే ఉంటాడు ఆయన. ఓకే. కాస్టింగ్ మొత్తం అక్కడే సెట్ మ్యాక్స్ చేసేసారు. అక్కడే ఓకే. కంచరపాలెం. ఆయన ఎలా కష్టపడ్డారు ఆ మూవీకి అసలు? చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఆ! అంటే ఒక ప్రొఫెషనల్ పెద్ద సినిమాకు ఉన్న హ్మ్. ఆ లిబర్టీస్ ఏం లేకపోయినా కూడా ఆ! ఆ లిబర్టీస్ తీసుకొని ఆ! ఆయన చాలా కష్టపడి వర్క్ చేశారు అది. ఓకే. సో అదే కదండి సక్సెస్ వచ్చింది ఆయనకి. అవునవును. కేర్ ఆ ఆఫ్ కష్టం ఎక్కడికి పోదు. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచర్పాలెంలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి కూడా చాలా ఫ్యూచర్ ఉంది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు నేను చూసినంగా నాకు కేశవ అయితే ఏంటి, ఓకే. లేకపోతే మీ దాంట్లో కొంతమంది ఆర్టిస్టులు అయితే ఏంటి, కిషోర్ తప్ప అందరూ బాగానే కనిపిస్తున్నారా? కిషోర్ గారు కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టాను. ఓకే. కదా! వెరీ గుడ్. కిషోర్ గారు కనిపిస్తున్నారు కాబట్టే ఇక్కడ అంటే కూర్చోబెట్టాను. పేరు మర్చిపోయారేమో కన్ఫ్యూజ్ అవుతారేమో లేదు అనుకున్నాను. లేదు లేదు. కిషోర్ గారు అంతే. కేర్ ఆఫ్ కంచర్పాలెం కేర్ ఆఫ్ కంచర్పాలెం కిషోర్ గారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ కంచర్పాలెం తర్వాత మంచి ఫ్యూచర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సో అందుకే ఆయన మాకు గురుస్థానంలో ఉన్నారనమాట. ఆ, ఫోన్ అప్పుడు వెంకీ అని పిలిచేటోళ్ళం. ఆ. ఇప్పుడు నేను గురువు అని పిలుస్తానండి. ఆ, చెప్పు గురు. గురు. ఆ. అలా. మాక్సిమం చాలా మందికి అన్ని ప్రాజెక్టులు చేసినా అంతమందికి క్యారెక్టరైజేషన్ అందరికీ అంత సక్సెస్ అవ్వకపోతుండే కానీ బట్ కేర్ ఆఫ్ కంచర్పాలెం మూవీలో చాలా ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ ఉన్నాయి. అది క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు అవును అదే రైటింగ్, ఆ క్యారెక్టరైజేషన్స్ రైటింగ్ అవును. చాలా ఇంపార్టెంట్. ఆ సినిమాకి అది మంచి బలమైంది అది. మంచి ఫ్యూచర్ కూడా ఇచ్చారు అంటే ప్రతి అంటే ఒక్కరికి. ఫ్రేమ్ పెట్టి ఎవరు యాక్ట్ చేసినా ఆ ఫ్రేమ్ కి వాళ్ళ హీరో ఉమ్, అట్లా అవును డిజైన్ చేశాడు అవును. ఆయన. చిన్న characterizations. పిల్లలు వీళ్ళేంటి Yeah. కేశవ ఏంటి తర్వాత నాట్ ఓన్లీ ఇంకా ఆ, ఎవ్రీ every characterization. ఫైన్ క్యారెక్టర్ అండి, మంచి ఆ. క్యారెక్టర్స్ అన్ని. ఇప్పుడు భామకలపం చేశారు కదా అది అసలు నేను నిజంగా మీరని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తర్వాత తెలిసింది మీరని. సో అసలు ఆ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకున్నప్పుడు అసలు వాళ్ళ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారు అసలు? అది చాలా ఎగ్జైటింగ్ క్యారెక్టర్ అండి. ఆ. అది క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఉమ్, అభి గారు ఉమ్, డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉందండి అనేసరికి నేను ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, నన్ను ఆయన అర్థం చేసుకున్నారు, రికగ్నైజ్ చేశారు, కొంచెం డిఫరెంట్గా బాగానే చేస్తున్నారు అనేసి ఉమ్, అనుకుంటే భరత్కమ్మ గారు కూడా దానికి ప్రజెంటర్ అనమాట. భరత్కమ్మ గారు ఆయన చేయగలని చెప్పి నమ్మకం ఆయనకి. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కొంచెం ఏదో ఒక తమిళని చేయాలన్నమాట. ఉమ్, సో ఆయన కాదని నన్ను నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. ఉమ్. సో నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను ఆ క్యారెక్టర్ని. ఓకే. నాకు డిఫరెంట్గా చేయడం అంటే బాగా కొంచెం ఛాలెంజింగ్. సో ఇప్పుడు నార్మల్గా చెప్పారు కదా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కమల్ హాసన్ గారిని తీసుకున్న వన్ ఆఫ్ ఫేవరెట్ యాక్టర్ సో అని చాలా చెప్పేసి. ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్. సో ఓకే. చాలా మంది ఇండస్ట్రీ పర్సన్స్ అందరికి తెలుసు కానీ రిమైనింగ్ నార్మల్ గా చూసిన వాళ్ళు అది మీరేనా అని అడుగుతారు అనమాట అందరూ. అవును కొంచెం అంత చాలా వేరియేషన్ అది ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఉంది. అవును అవును. సో బాగా ఎంజాయ్ చేశారు ఆ చాలా క్యారెక్టర్ ఎంజాయ్ ని. చేశాను అది. ఓకే. రికగ్నిషన్ అంత లేదు కానీ నాకు అంటే నేనే రికగ్నేషన్ లేకపోవడం కాదు, ఆ, ఆ క్యారెక్టర్ మంచిగా రికగ్నైజ్ వచ్చింది. బట్ నార్మల్ పీపుల్ కి అది నేనేనా కాదన్న డౌట్. కాదన్న డౌట్. సో అది డిఫరెంట్ లుక్, మంచి మేక్ ఓవర్, మంచి చేంజింగ్ ఉంటుంది అనమాట నా ఫేస్ లో కూడా. ఓకే. సో ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ టు దట్ క్యారెక్టర్. మొత్తానికైతే చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆబ్వియస్లీ రావాలి కదండి. సో యాత్ర 2లో మీరు పొలిటికల్ చేస్తున్నారని విన్నాను. సో ఏ పొలిటీషియన్ గా చేస్తున్నారు? అదే మంచి పొలిటీషియన్ అండి ఆయన. అది నేను చెప్పొచ్చు లేదు తెలియదు కూడా. బట్ ఆ, ఓకే, అది బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ గారి క్యారెక్టర్ చేశాను. ఓకే. సో నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నంతసేపు కూడా ఆయన కోసం చాలా ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ ఓకే. ఆయన చాలా నాకు కొంచెం బాధ అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. నేను నిజంగా ఎంత అనుభవించారు, ఎంత ఫీల్ అయ్యారు అనేసి. గుడ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది క్యారెక్టర్ అయింది. ఓకే. యా, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఓకే. వన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో ఒకవేళ ఫ్యూచర్లో హీరోగా ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తే నీ పక్కన హీరోయిన్గా ఎవరు చేయాలి అని కోరుకుంటారు? ఒకవేళ ఛాన్స్ మీ చేతిలో ఉంటే హీరోయిన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్. ఇప్పుడు మన మొహానికి ఎవరు సెట్ అయితే వాళ్ళు
చెప్పండి. హీరోయిన్ అంటే ఇప్పుడు అంత హీరోయిన్స్ నా పక్కన నేనైతే అంటే చెప్పొద్దులేండి. నేను చెప్పొద్దా? మీరేం చెప్పొద్దా? అంటే నా అనుకున్న క్వెషన్ మీరు వద్దనేసారు కాబట్టి హ్మ్. ఆహ్, చెప్పలేకపోతాను. చాలా మందున్నారు. హ్మ్. హ్మ్. చెప్పలేకపోతున్నాను. ఫస్ట్‌లో ఎవరున్నారు? నేనే ఉన్నా గదా! ఆహ్, మేబీ అయితే అదేం కొత్తగా కాదులెండి. హ్మ్. అది నాకది ఆన్సర్ రావట్ల. హ్మ్. వస్తది. బయటకి తీస్తే వస్తదండి. రావట్ల. ఆ! అంతమంది అమ్మాయిలు గ్యాంగ్ యేసుకొని తిరిగిన రోజుల్లో అసలు అది కాలేజ్ డేస్‌లోను వాళ్ళు సరే దే ఆర్ నాట్ ఇప్పుడు హీరోయిన్స్ గూడా కదా! ఇప్పుడు గూడా ఒక సెలబ్రిటీగా ఉన్నారు. సో, అంత మంచి క్యారెక్టర్ చేసున్నారు. ఓకే. ఉంటది గదా! ఏదో ఒకటి. సంథింగ్, సంథింగ్. వాళ్ళ పేర్లు చెప్తే ఈడి పక్కన నేనెందుకు ఈడి పక్కన నటించాలా అనుకుంటారాళ్ళు. అదేంటండి అట్లెందుకంటారు? ఇప్పుడు చాలా క్యారెక్టరైజేషన్ ఉంటది. రియల్ లైఫ్ ఓకే. నార్మల్ బయట వేరే ఉంటారు. క్యారెక్టరైజేషను డిఫరెంట్ మేకప్స్ ఐశ్వర్య డిఫరెంట్ రాజేష్ కాస్ట్యూమ్స్. గారితో చేయాలనుందండి. ఐశ్వర్య రాజేష్. ఆ! వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆ! యాక్టర్ సో, ఐశ్వర్య రాజేష్ తనతో గారు. అయితే ఎందుకంటే వెరీ న్యాచురల్. అవును. చాలా చేసుకోవడం గూడా చాలా సూపర్ ఉంటాయి. అవును. ఆమె క్యారెక్టరైజేషన్ గూడా చాలా బావుంటాయి. అవును. సో, ఆమె అనుకోవచ్చా? ఆమెతో చేయాలని నాకు ఇంట్రెస్ట్. అంటే మీరు ఇండస్ట్రీకి రాకముందు జాబ్ చేశానని చెప్పారు గదా! సో, ఇప్పుడేమన్నా ఖాళీ ఉన్న టైంలో జాబ్ మళ్ళీ ట్రై చేస్తున్నారా? లేదండి. హ్మ్. ఓన్లీ ఇండస్ట్రీనే. ఒక్కసారి సినిమా, సినిమా, ఇండస్ట్రీకొచ్చాక సినిమా. ఆ! సినిమా, ఖాళీగా ఉన్న సినిమా, టైంలో సినిమా. ఆ! డప్పు ఒకటుంటది నా దగ్గర. డప్పుంటే నాకు రోజంతా కాలక్షేపం అయిపోద్ది. డప్పు వాయించుకొని ఆ ఆ! టైంలో వచ్చిన పాటలన్నీ పాడుకొని నాకు నేను ఎంజాయ్ చేస్తుంటాను. సో, ఆడియన్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీ కంచరపాలెం కిషోర్. మన ముందు ఉంది ఒక అందమైన భామ. చూడగానే జ్యోతి గారితో మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే. జ్యోతి హాయ్. హాయ్. ఎలా హాయ్. ఉన్నారు? సూపర్ అండి. చాలా ఇప్పుడు సినిమాల్లో బాగా బిజీ అయ్యారు. యాంకర్‌గా మంచి ఫ్యూచర్‌లోకెళ్ళి అక్కడి నుంచి టర్న్స్ ఇంటూ యాన్ యాక్టర్. ఫిల్మ్స్‌లో కూడా చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ మీరు చేస్తున్న ఫిల్మ్స్ ఏంటి? ప్రెజెంట్ అంటే ఉన్నాయి కొన్ని. అంటే ఓకే. అనౌన్స్ లేదు. ఓకే. బట్ రాబో వస్తాయి. ఇప్పటిదాకా జ్యోతి మంచిగా యాక్టర్‌గా మనం చూస్తున్నాం. జ్యోతి పాట పాడితే ఎలా ఉంటది? డాన్స్ ఏస్తే ఎలా ఉంటది? మీకు నేను చూపించబోతున్నాను. సో, చూస్తూ ఉండండి. జ్యోతి, సో, మా ఆడియన్స్ కోసం, ఆ! నా కోసం ఆ! డాన్స్ అయితే ఇక్కడ స్టేజ్ సరిపోదు కాబట్టి అది ఒక మంచి, హ్మ్. మంచి హ్మ్. పాట ఓకే. నీ నోట. ఆ! యాహ్! సాంగ్ ప్లే చేస్తూ ఐ కెన్ సింగ్. యాహ్! సాంగ్ ప్లే అట్లా ఆ! అలా వద్దు. అలా వద్దా? ఓన్లీ యూ కెన్ సింగ్. ఓకే. యూ విల్ ఓన్లీ సింగ్. నీకు ఎటువంటి అబ్బాయి కావాలో పాట రూపంలో చెప్పు. ఇది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు నీకు మెసేజ్ చేస్తారు. ఈ క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి అనేసి. సో, ప్లీజ్. మీరేంటండి యాహ్! మెసేజ్ నో చేస్తున్నారు. ప్రాబ్లమ్ పాడొచ్చు. సరే. ఏ క్వాలిటీస్ అబ్బాయి కావాలో పాట రూపంలో చెప్పు. మాట రూపంలో కాకుండా. ఓకే. డన్. జ్యోతిలో మంచి సింగర్‌ని బయటికి తీయబోతున్నాను. వెయిట్ ఫస్ట్ అండ్ సీ. టైమ్ అండి మీకోసం పాడుతున్నా. నా కోసం వద్దులే. నాకు పర్లేదు. పెళ్లయిపోయింది. నీకు కాబోయే వాడి కోసం పాడు. సాంగ్ పాడమన్నా పాడలే. హ్మ్. ప్రేక్షకులు కుర్రోళ్ళు చాలా పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. నీ స్మైల్ అంటే చాలా మందికి బాగా ఇష్టం. అండ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి నీ స్మైల్ పైన. ఒక కామెంట్ చదవమంటారా? నువ్వు పాపతో ఇంటర్వ్యూ చేసావు కదా! అవును. ఆ పాపతో ఉన్న ఇంటర్వ్యూలో ఆ! ఇద్దరు చాలా క్యూట్‌గా ఉన్నారు. హ్మ్. జ్యోతి గారు మీ స్మైల్ చాలా బావుంది. చాలా క్యూట్‌గా ఉన్నారు. మీరు మల్లెపూలు పెట్టుకున్నారు. చాలా అబ్బా! మీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలో చెప్పండి జ్యోతి గారు ప్లీజ్. షీ ఈస్ వెరీ క్లెవర్, మెచ్యూర్డ్. షీ ఈస్ వెరీ రెస్పాన్సిబుల్ గర్ల్ లైక్ ఎ వుమన్. ఐ యామ్ నాట్ సే గాడ్ బ్లెస్ యూ బికాస్ షీ ఈస్ ఆల్రెడీ అండ్ ఆల్వేస్ బ్లెస్డ్. అబ్బా! ఇద్దరు ఎంత ముద్దొస్తున్నారో అమ్మో! సో, జ్యోతి ప్లీజ్ ఆ! మా చెప్పండి. కుర్రాళ్ళ కోసం ఒక మంచిగా హ్మ్. పాట. ఏంటి మీరు అట్లా అన్నారు? పాట. ఓకే. ఆ! ఓకే. ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని లైక్ లవ్ చేద్దాం చేస్తే. అనుకుంటున్నావు? ఎటువంటి క్వాలిటీస్ అంటే, ఓకే. క్వాలిటీస్ అని గాదు గానీ, ఓకే. అండర్‌స్టాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ మనం కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్స్ అంటే ఉండాలి? ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్ ఉంటే బావుంటది. ఏ ఏ విషయమైనా సరే, ఓకే. ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్ మీద ఉంటే చాలా ఓకే. బావుంటది. ఎందుకంటే ఒకరి కోసం ఒకరు తగ్గడం గానీ, లేదంటే ఒకరు తగ్గడం అని. అండర్‌స్టాండింగ్ అనేది స్టార్టింగ్ ఇద్దరు కలిసిన తర్వాత వస్తది. కలవాలంటే నీకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని కలవాలి? అదే ఎవరైనా మంచి అర్థం చేసుకునే పర్సన్. పర్సన్ అర్థం చేసుకోవాలి అంటే హ్మ్. ఫస్ట్ మీరు ఫ్రెండ్స్ అవ్వాలి. అవును. ఓకే. హ్మ్. ఆయన కోసం తెలుసుకోవాలి. హ్మ్. సో, నువ్వు మూవ్ ఆన్ అవ్వాలంటే స్టార్టింగ్ ఒక స్టెప్ ఎయ్యాలి. సో, ఆ! ఈయన కోసం అర్థం చేసుకోవాలి హ్మ్. అనుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చూస్ చేసుకొని ఆయన కోసం అర్థం చేసుకుంటారు. ఎటువంటి క్వాలిటీస్ అంటే ఫస్ట్ అయితే ఇ ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఓకే. తను ఏదో ఒక ప్రొఫెషన్‌లో అయితే ఉండాలి.
ఓకే. జాబ్ కానీ లేదంటే ఏదైనా యాక్టింగ్ కానీ ఏదైనా కానీ హ్మ్. సింగర్ కానీ హ్మ్. ఏదైనా హ్మ్. ఒక ప్రొఫెషన్ ఉంటే ఓకే. ఎందుకంటే ఏ గొడవలు రాకుండా. ప్రొఫెషనల్ కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, జ్యోతి ఆల్రెడీ యూట్యూబ్‌లో చాలా యాక్చువల్లీ ఐ లైక్ ఫేమస్. సింగర్స్ అండి. ఆ! సింగర్స్ అంటే నాకు చాలా సింగర్స్ ఇష్టం. అయిపోయింది ఇంకా. జ్యోతి ఫోన్ నంబర్ పెట్టేస్తాను నేను ఏదో ఒకలా తీసుకొని అయ్యో! యూట్యూబ్ మా ఛానల్‌లో సంథింగ్ ఈ కామెంట్‌లో. సింగర్స్ ఎవరైనా ఉంటే మాత్రం యూ కెన్ రైట్. నో ప్రాబ్లమ్. జ్యోతి గారు చెప్పేసారా? ఎందుకంటే ఓకే. ఆహ్, వాళ్ళు పాడుతుంటే వినడం నాకు చాలా ఇష్టం. ఓహ్! హ్మ్. వెరీ నైస్. సో, నాకు పాడించుకోవడం కూడా చాలా ఓహ్! ఇంట్రెస్ట్. ఒకవేళ పెళ్ళైన తర్వాత మార్నింగ్ వాళ్ళు లేచి పాడితే మీరు ఆడతారా? ఆ! ఆఫ్‌కోర్స్ ఆఫ్ కోర్సా? ఇంట్లో వెరీ నాట్ గుడ్. బయట. అదేలే ఇంట్లోనేండి. యెస్. వెరీ గుడ్. సో, అట్లుంటే బావుంటదని నా ఒపీనియన్. నైస్. సాంగ్ ఓకే. మాత్రం పాడలేదు ఇప్పటిదాకా. సాంగా? సాంగ్ అంత రాదు బట్ కొంచెం కొంచెం. ఎంతో వచ్చినంత పాడండి. 'హాయ్ నాన్న' సాంగ్. ఓకే. ఆహ్, మొగుడు కోసం పాడమంటే నాన్న కోసం పాడుతుంది. ఓకే. నో ప్రాబ్లమ్ పాడు. ఏమైనా తప్పంతా నాదేలే నీకిచ్చా కలలే ఇది ఏమో సంథింగ్. ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా నచ్చింది గూడా. ఓకే. ఎందుకంటే ఐ మిస్ మై ఫాదర్. ఓహ్! సో, ఆ మూవీ చూసాక మా ఫాదర్‌ని ఎంత మిస్ అయ్యాను అన్నది కొంచెం అర్థమైంది. ఈ ఫాదర్స్ లేకపోయినా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి. ఎప్పుడు ఉంటాయి. హ్మ్. అవునవును. ఆఫ్‌కోర్స్. నీ స్మైల్ నిజంగా కామెంట్స్‌లో వచ్చినట్టు చాలా అద్భుతంగా ఉంది స్మైల్. ఇది మీరు చెప్తున్నారా? నిజంగా. యాస్ ఎ సిస్టర్ ఐ లైక్ యువర్ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! ఓకే. మీ స్మైల్ గూడా బావుంది. నాదా? ఆ! థాంక్ యూ. కానీ మీరు సింగ్ చేసినప్పుడు చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. నేచురాలిటీ ఉంది ఆ సింగ్ చేయడంలో. లేదంటే ఏదైనా ఊహించుకొని సడెన్‌గా మనం ఒకరి గురించి పాడాలి అంటే సడెన్‌గా కడప స్ట్రైక్ అవ్వదు. అనేసరికి నాకు అది స్ట్రైక్ అయింది. అందుకే పాడేది. హ్మ్. యాహ్! కానీ సడెన్‌గా పాడడం అంటే చాలా మందికి రాదు కదా! సో, మీకు అంత ఇచ్చారు. థాంక్ యూ. నాకు గూడా సింగింగ్ నేర్పిస్తారా మరి? థాంక్ యూ. సింగింగ్ నేర్పించాలా? ఆ! ఓకే. కొన్ని పాటలు నేర్పిస్తే ఆ! పాటలైతే ఇస్తా. ఆ! పాటలు నేర్పించడం అంటే నేను నేర్పించలేమో గానీ పాటలైతే ఇస్తా. ఆ! మంచి అది సాంగ్ ఫోక్ పాటలు. సాంగ్స్ ఇస్తాను నేను. ఫోక్ నా దగ్గర సాంగ్సా? మంచి కలెక్షన్ ఉంది. ఓకే. మీకసలు ఆ కామెంట్స్ థాట్ ఎందుకొచ్చింది? ఆహ్, ఆ పాప నేను చూసా వీడియో అది. ఆ! పాపని ఇంటర్వ్యూ చేశారు కదా! హ్మ్. భలే అనిపించింది నాకు. హ్మ్. అప్పట్లో నాకు ఆ వీడియోస్ చదువుతుంటే అది కామెంట్స్ చదువుతుంటే హ్మ్. సడెన్‌గా గుర్తొచ్చింది మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. ఓకే. యాహ్! సో, అందుకే ఆ ఇంటర్వ్యూ తీసి ఆ హ్మ్. కామెంట్స్ చదివి వినిపించాననమాట. ఓకే. చాలా కామెంట్స్ మీరు వచ్చాయి. చాలా బిజీగా ఉంటారు కదా! కామెంట్స్ చూస్తారో లేదో తెలీదని. చూసాను. బిజీ అంటే మీన్స్ ఆఫ్‌కోర్స్ బిజీ ఉండాలి లైఫ్‌లో యాహ్! ఏదైనా. బిజీ ఉంటేనే లైఫ్ మీరు బావుంటది. చూడరేమో అనుకోని నేను మళ్ళీ చదివి వినిపించాననమాట. మీ కొన్ని చూసా అంటే ఆ స్పాట్‌లో నేను చదివి వినిపిస్తుంటే మీ ఎక్స్‌ప్రెషన్ ఏంటో చూద్దామని జస్ట్ లేదు అంటే చదవకపోయినా కొన్ని మా ఆఫీస్‌కొచ్చినప్పుడు ఒక్కొక్కరి నోట్లోంచి ఒక్కొక్క వర్డ్ చదివి వినిపిస్తారు. నీకే ఓకే. ఆహ్, ఈ పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి. ఇలాంటి అమ్మాయి ఉంటే లైఫ్ చాలా బావుంటది. కోపమొస్తే ఎక్కువగా వాడే పదం ఏంటి నువ్వు జ్యోతి? బేసిక్‌గా నాకంత కోపం రాదు. వస్తే. వస్తేనా సైలెంట్ అయిపోతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తాత కుర్చీ మడత పెట్టా అన్నాడు కదా! హ్మ్. అటువంటి వర్డ్స్‌లో ఎక్కువ నీకు వాడే ఊత పదం ఏంటి? ఆహ్, ఇది కూడా బాగా క్యాచ్ చేసుకోండి. యాహ్! అది కొంచెం రివర్స్‌లో నాకు ఇంటర్వ్యూ జఫా చేస్తున్నారని చేసి అన్నట్టొస్తది. జఫా? హఫా? జఫా? జఫా. జఫా. ఎంతమంది ఉన్నారు ఇప్పటికి? అహా! అంత ఈజీగా రాదు. ఆ! కోపము. వచ్చినా గూడా ఎవరైనా అన్నా గూడా సైలెంట్ అయిపోతా. బట్ ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు అలా వచ్చిందనుకోండి, ఎవరైనా అడ్డం అరే జఫా వచ్చిందనుకోండి, కాల్ కట్ చేయబోయి అంటావా? "అరే జఫ" అంట. అంటే కట్ చేసిన పదంలో చాలా అర్థం చేసుకోవచ్చు. బట్ ఎవరి ఊహక వాళ్ళు యేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ సో, అలా అంటే అన్ని సిట్యుయేషన్‌లో కోపం రాదు. బట్ వచ్చిన వస్తే సిట్యుయేషన్ మాత్రం అలా అంటారు. అలా అంటే మిగతాది బయటికి వెళ్ళకుండా లోపల మింగేస్తా. మింగేస్తారనమాట. వెరీ గుడ్. హ్మ్. మరీ ఇంటెలిజెంట్. అంత రాదు. అదొక్క వర్డ్ ఎక్కువ వాడతా ఇంటెలిజెంట్. అంతే. ఇంటెలిజెంట్. సో, అది. సూపర్. సో, ఫైనల్‌గా అయితే థాంక్ యూ సో మచ్. నా కామెంట్స్ గూడా చదివి వినిపించినందుకు. ఇంకా మీరు చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయాలి. అందులో మీకు నేను కూడా గూడా చాలా, ఉండాలని. చాలా, చాలా థాంక్స్ నన్ను పిలిచి ఒక క్యూట్ గర్ల్ ఇంటర్వ్యూ చేసినందుకు. అయ్యయ్యో! ఇంకా కామెంట్స్ ఎక్కువైపోతాయి మీరు చెప్పిన థాంక్ యూ వెరీ తర్వాత. మచ్ అండి. మీరు కూడా మీ డ్రీమ్ సక్సెస్ అవ్వాలి. ఓకే. మంచి హోస్టర్‌గా మంచి నేమ్ రావాలి. థాంక్ యూ సో మంచి మచ్ అండి. యాక్టర్‌గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. థాంక్ యూ సో మచ్ అండి. సో, మరొక ఇంటర్వ్యూతో మీ ముందున్నారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.